జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మార్క్ టీవీ. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి హైకోర్టు లాయర్ బాలయ్య పిటిషన్ వేశారు. అసలు దీని వెనుక ఉన్న నిజం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే రమ్య. సార్, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి హైకోర్టు లాయర్ బాలయ్య గారు వేశారంట. అసలు ఎందుకు వేశారు సార్? ఇక్కడ ఏంటంటే ఈ రాజకీయాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఏం చేస్తారంటే వీళ్ళ వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. ఈ రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు ఉంటాయి. అంటే తెర వెనుకుంటాయి రాజకీయ పార్టీలు. అవతల రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కానీ ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇటువంటి పిటిషన్స్ వేస్తుంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏం చేశారంటే హైకోర్టు లాయరు బాలయ్య అనేసే వ్యక్తి చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ విషయాలన్నీ ఈయన వేసిన పిటిషన్ పరిశీలించిన తర్వాత దాన్ని కొట్టివేస్తూ ఇంకొకసారి ఇవి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు సిబిఐకి బదిలీ చేయాలని ఎక్కువ మాట్లాడితే నీకు భారీ జరిమానా విధిస్తాము అని చెప్పేసి చాలా ఘాటుగా హెచ్చరించింది. ఇంకొక మాట మాట్లాడినా నీకు ఫైన్ వేస్తాము, భారీ ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్పింది. చెప్పేసిన తర్వాత ఈ పిటిషన్ కోసము ఒక లాయర్ ఉన్నాడు ఈ బాలయ్య తరఫున వాదించేదని సుప్రీంకోర్టులో. ఏం పేరంటే ఆయన పేరు మహేంద్ర సింగ్. ఆయన్ని వచ్చేసి ఈ పిటిషన్ విచారించడానికి నువ్వు లాయర్గా ఎట్లా వచ్చావయ్యా మీ క్లయింట్ తీసుకొని, ఇదేమన్నా పిటిషనా అని చెప్పేసి ఆ లాయర్ను కూడా ఘాటుగా హెచ్చరించింది. ఇంకోసారి ఇటువంటి అన్ని చేయకొద్దు, ఇదొక పనికి మాలిన పిటిషను అనింది. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇదొక పనికి మాలిన పిటిషను అంటే ఒక సిబిఐ అనేది అత్యున్నత దర్యాప్తు సంస్థ మన దేశంలో. అవన్నీ ఏం చేస్తాయంటే పెద్ద కేసులు ఏవైతే ఉంటాయో, పెద్ద ఇష్యూస్ అంటే ఏదైనా స్టేట్లో కానీ పెద్ద స్కామ్స్ కానివ్వండి, ఫ్రాడ్స్ కానివ్వండి, లేకపోతే మర్డర్స్ కానివ్వండి, అటువంటి పెద్ద పెద్ద కేసులు ఇవి డీల్ చేస్తాయి. మిగతాటి అన్ని కేసులు స్టేట్ లెవెల్లో, స్టేట్ పోలీసు, సిఐడి ఆ లెవెల్లో ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంబంధించి ఏముంటాయి ఈ కేసులు, ఏపీ స్టేట్కి సంబంధించి గవర్నమెంట్ పెట్టినట్టు స్కిల్ డెవలప్మెంట్ అనో ఇంకోటి కొన్ని ఉన్నాయి. అవి ఏవి మనకు ప్రూవ్ అయింది లేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఉన్నాడు, మొన్న కూడా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఈ పిటిషన్ బాలయ్య తీసుకెళ్లి సుప్రీంకోర్టులో వేసి ఇవన్నీ సిబిఐ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ సిబిఐకి పని లేదా? నీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న పోలీసులకు మీద నమ్మకం లేదా? అంతే కదా. సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమండి అంటే అర్థం ఏంటి? స్టేట్ పోలీసు మీద మాకు నమ్మకం లేదన్నట్టు. ఆ పిటిషన్ను చూసిన సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే ఇంకొక మాట మాట్లాడినావంటే చంద్రబాబు నాయుడు కేసులన్నీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని, మేము వేసే ఫైన్ను నువ్వు కట్టలేవు అనే అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బాలయ్యకి ఎందుకు సార్ అంత స్పెషల్ ఇంట్రెస్ట్? అంటే దీని వెనుక రాజకీయ ఇదే నేను ఇప్పుడు చెప్తున్నా. ఈ కొంతమంది వాస్తవంగా కొంతమంది లాయర్లు ఉంటారు, కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పిలిచి వేస్తుంటారు. అంటే ఏదైనా సమాజానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అట్లా పిలిచి వేస్తారు. అందుకే దాన్ని ప్రయోజన వ్యాజ్యం అంటారు. అట్లా కొంతమంది లాయర్లు వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళ వెనకల పిటిషన్ల వెనకల కొన్ని రాజకీయ శక్తులు ఉంటాయి. వీళ్ళు ఈ లాకు సంబంధించిన మేధో సంపత్తినంతా ఉపయోగించి వీళ్ళను పక్క పార్టీల యొక్క ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి పిటిషన్లు వేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారనే విషయం సుప్రీంకోర్టుకు తెలుసు.
ఒక చంద్రబాబు నాయుడు మీద ఒక పిటిషన్ వచ్చిందంటే ఎందుకు వచ్చారు, అతనికి ఎందుకంత ఇంట్రెస్ట్, ఆ పిటిషన్లో ఏముంది, ఇది సిబిఐ ఎంక్వైరీ చేసే కేసులా ఇవన్నీ అని జడ్జి చూస్తాడు. అక్కడ సిబిఐకి చాలా పని ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులన్నీ చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఏదన్నా ఉన్నా కూడా స్టేట్ లెవెల్లో చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇది వాంటెడ్గా రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి, అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టడానికి, డిస్టర్బ్ చేయడానికి ఇప్పుడు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు చాలామంది. అందుకే ఈ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఏమని? పనికి మాలిన పిటిషను, ఇంతకంటే పనికి మాలిన పిటిషను ఏది లేదు. ఇంకొకసారి మళ్ళీ ఈ మాట మాట్లాడావంటే మాత్రం భారీ ఫైన్ వేస్తాము అని చెప్పి ఆ బాలయ్య తరపున వాదించడానికి వచ్చిన మహేంద్ర సింగ్ అనే లాయర్ను కూడా ఎట్లా వస్తావయ్యా ఇట్లాంటి పిటిషన్లు తీసుకొని వాదించడానికి అని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈ పిటిషన్లు వేసి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఆ టైం అంతా ఎవరికంటే వేస్ట్? సుప్రీంకోర్టుకు టైం వేస్ట్. ఆ జడ్జికి ఎంత సమయం వృధా. దీనివల్ల ఏమైనా లాభమా? సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఏదైనా పబ్లిక్ తరపున నువ్వేమైనా కొట్లాడుతున్నావు వచ్చి? పిటిషన్లు సార్ నీళ్లు రాలేదు సార్ అని వేయండి, కరెంటు సరిగ్గా రావడం లేదు సార్ అని వేయండి. ఒక కాజుకు ఉంటుంది కదా. అంటే ఒక వ్యక్తి కేసుల మీద ఎందుకు వస్తున్నావు నువ్వు? ఆ వ్యక్తి చెడ్డవాడైతే మొన్న సీఎంగా గెలిపించారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంతే కదా. ఆ వ్యక్తి చంద్రబాబు అనే వ్యక్తి ఒక దుర్మార్గుడో లేకపోతే అతను అరాచకవాదో లేదా అవినీతి పనులు చేస్తాడనో ఇతరత్ర ఏదన్నా ఉంటే మొన్న ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిగా గెలిపించారు కదా. ఇది అర్థం చేసుకోవాలి. ఈ పిటిషన్లు వేసి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళ లాయర్ల జడ్జీల సమయాన్ని వృధా చేయడము, కోర్టుల సమయాన్ని వృధా చేయడం వీళ్ళు ఆపాలి. అంటే ఇదొక ఈ వార్నింగ్ మిగతా అందరికి కూడా గుణపాఠం. ఎవరైతే ఉత్తుత్తి పిటిషన్లు కాగితాలే కదా, ఓ 10,000 20,000 ఫీజే కదా అని కట్టేసి వేసేస్తుంటారు. వీళ్ళకి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఈ పనికి మాలిన పిటిషన్లన్నింటికి కూడా రేపు ఇంకొకరు వేయాలంటే గనక వాళ్లకు ఇది ఒక హెచ్చరిక లాంటిగా మనం భావించాలి. వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటారు ఇందులో? దీంట్లో ఎప్పుడు కూడా చంద్రబాబుకు ప్రత్యర్థి ఎవరండి? వైసీపీనే కదా. కాబట్టి వైసీపీనే ఉంటుంది అనుకోవాలా. ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాల్సిన పని ఉద్దేశం నాకు మీకు ఉండదు కదా. ఎవరికి ఉంటుంది? ఆయన అపోనెంట్ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ ఆయనతో కలిసి ఉన్నాయి కూటమిగా. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాళ్ళు పార్టీని నిర్మాణం వాళ్ళ కథ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఈ కోర్టుల్లో పిటిషన్లు వేసుకొని పోరాడే టైం వాళ్ళకు లేదు. కాంగ్రెస్ ఉన్నది ఏకైక పార్టీ వైసీపీకే ఆ అవసరం ఉంది. కాబట్టి ఏది కూడా ఈ పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృధా చేయడము, ఆయా వ్యక్తుల్ని వాళ్ళ పర్సనాలిటీ డ్యామేజ్ చేయడము, ఇవన్నీ మనం తగ్గించుకుంటే మంచిది. ఈయన ఒక లాయర్, మళ్ళీ బాలయ్య అని ఆయన ఒక లాయర్గా ఉండి మీకు ఏ పిటిషన్ ఎలా వేయాలి, ఏ విషయం మీద వేయాలి, ఎవరి మీద వేయాలని మీకే అవగాహన లేకపోతే ఎట్లా? కాబట్టి పిటిషన్లు, తప్పుడు పిటిషన్లు వేసేవాళ్ళు, టార్గెట్గా పిటిషన్లు వేసే వాళ్ళందరికీ ఈరోజు సుప్రీంకోర్టు వార్నింగ్ ఒక గుణపాఠంలా ఉంటుంది. రేపు ఎవరే కానీ సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులకు కానీ ఏదైనా తిక్క చెత్త